జపాన్ రాజధాని టోక్యోలోని ప్రపంచ ప్రసిద్ధ టొయోసు ఫిష్ మార్కెట్లో బాంబు పేలినట్లు ఒక వార్త ప్రపంచమంతా మారుమోగిపోయేలా చేసింది. 2026 ఏడాది ప్రారంభంలో జరిగిన మొదటి వేలంలోనే ఏకంగా 243 కిలోల బరువున్న బ్లూపిన్ టూనా ఏకంగా 510 మిలియన్ యోన్లకు, అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 29 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ భారీ చేపను దక్కించుకున్నది ఎవరో తెలుసా? జపాన్ టూనా కింగ్ గా పేరొందిన కియోషి కిమిరా, ప్రముఖ సుషి జన్మై రెస్టారెంట్ చైన్ అధినేత ఆయన. ఈ వేలంలో తన పాత రికార్డులన్నింటినీ ఆయనే తుత్తునియలు చేశారు. 2019లో ఆయన 19 కోట్లు పెట్టి కొన్న చేప రికార్డు ఇప్పటి వరకు ఉండేది. కానీ ఇప్పుడు 29 కోట్లతో ఆయనే సరికొత్త చరిత్రను సృష్టించారు. నేను ఇంత ధర పలుకుతుందని ఊహించలేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఒక మంచి టూనాను చూసినప్పుడు నన్ను నేను నియంత్రించుకోలేకపోయానని కూడా కిమూరో నవ్వుతూ వ్యాఖ్యానించడం విశేషం. జపాన్ సాంప్రదాయం ప్రకారం ఏడాది మొదటి వేలంలో ఈ చేపను దక్కించుకోవడం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట. ఈ రికార్డు స్థాయి ధర పలకడానికి మరో ప్రధాన కారణం కూడా ఉన్నదండోయ్. ఈ చేపను జపాన్ లోని ఉమా తీరంలో పట్టడం, అక్కడ దొరికే టూనా చేపల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయని పేరు. నిజానికి 29 కోట్లు అంటే మన దేశంలో దాదాపు 200 కిలోల పసిడిని కొనవచ్చు. అంతటి ఖరీదైన చేపను కొన్న కిమురా తన కస్టమర్ల కోసం ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారట. ఈ చేపతో తయారు చేసే సుషీని ఆయన తన రెస్టారెంట్ లో సాధారణ ధరలకే అందించబోతున్నారు. ఇది కేవలం వ్యాపారం కోసం కాదు, జపాన్ ఆహార సంస్కృతిని, నూతన సంవత్సర వేళ ఆనందాన్ని అందరితో పంచుకోవడమే తన ఉద్దేశమని ఆయన చాటి చెప్పారు. సముద్ర గర్భంలో దాగిన ఈ సంపద ఒకే రాత్రిలో ఒక వ్యాపారవేత్తను వార్తల్లో నిలిపేటట్లు చేసింది. జపాన్ మార్కెట్ గరిష్టాన్ని తాకింది.